హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను. 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత సాల్టు, కొద్దిగా కారం రుచికి సరిపడా వేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నాను. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీ అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. కొద్దిగా వాటర్ పోసుకుని పిండి మొత్తం ముద్దలా అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. పిండి అంతా ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నానండి. ఇలా కలిపిన పిండిని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాలు పిండి నానితే చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుందండి. 10 నిమిషాలు అయినాక పిండిని తీసుకుని మరలా ఒకసారి కలుపుకొని పిండిలోంచి ఇలా చిన్న పిండి ముద్దలాగా తీసుకున్నానండి. తీసుకొని చపాతీ పీట మీద పొడి పిండి వేసి చపాతీ 2 వైపులా తిప్పుతూ చేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ రకంగా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి. ఇలా చపాతీ అంతా చేసేసుకున్నాక అన్ని చపాతీలు ఒకే సైజులో రావాలని చెప్పేసి నేను బాక్స్ మూత తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్నాక చుట్టూరు ఉన్న పిండి మొత్తం తీసేసాను. మిగిలిన చపాతీలన్నీ కూడా ఇలా చేసేసుకుని స్టవ్ వెలిగించుకుని పాన్ పొయ్యి మీద పెట్టుకుని వేడైనాక ఆయిల్ అప్లై చేశాను. చపాతీ వేసేసి 2 వైపులా కాలేటట్టు కాల్చుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చపాతీ 2 వైపులా ఇలా తిప్పుకుంటూ కాల్చుకున్నాను. ఈ రకంగా కాలినాక మనం తీసేసుకుని ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా అన్ని చపాతీలు కూడా కాల్చుకున్నానండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.